ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు అన్యాయం అంటే నేరాలు చేయడమే కాదు నవ్విస్తామని చెప్పి నవ్వించుకుపోవడం కూడా అన్యాయం. అలాంటి టీమ్ లీడర్స్ కి నేను శిక్షిస్తా అంటూ భారతీయుడు గెటప్ లో వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ అండ్ పఠాస్ ప్రవీణ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ అండి మేడం గారు. హాయ్ కృష్ణ భగవాన్ గారు. ఎవరా మేమనుకుంటున్నారా? అదే గుమ్మాల కాడ కూర్చుని అమ్మలక్కల ముచ్చట్లన్నీ పెడతారు కదండి. వెళ్ళి వాళ్ళకి వచ్చి వాళ్ళకి పేర్లు పెడతారు కదండి. అది మేమేనండి. అవునండి మేము పక్క పక్కన ఉంటాము. వదినా వదినా నేను ఎంత గొప్పదాన్నో తెలుసా నిజంగానే. ఎందుకు వదినా? మా ఆయన గారిని చూడకంటేనే పెళ్లి చేసేసుకున్నాను. ఓ వదినా గొప్పదానివి నువ్వు కాదు, ఆయన నిన్ను చూసి కూడా పెళ్లి చేసుకున్నాడు చూడు, ఆయన గొప్పోడు అసలు. అవునదినా నువ్వైతే చాలా అదృష్టవంతురాలు. ఇది తెలుసా, రాత్రంతా మీ ఇంట్లో లైట్ వెలుగుతూనే ఉంది, నేను చూశాను. తొక్కేం కాదు, అక్కడ స్విచ్ పని చేయట్లేదు. ఎవరిదే ఎవరిదే? నన్ను మా ఆయన బ్యాంకాక్ తీసుకెళ్తా అన్నారు ఇవాళ. అబ్బా సేమ్ టు సేమ్ వదినా. ఏంది నిన్ను కూడా మా ఆయన తీసుకెళ్తా అన్నాడా? అబ్బా చి కాదు వదినా, మా ఆయన నన్ను గోవాకి తీసుకెళ్తా అన్నాడు తెలుసా. నువ్వు చాలా లక్కీ వదినా. మరి మా ఆయన గోత్ర తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడా? టైం అవుతుంది, మేము వెళ్ళొస్తాం వదినా. బాయ్. అందరూ వెళ్తున్నారు. ఏ నా మొగుడు తీసుకెళ్తా, నా మొగుడు మంచోడు కదా. ఒరే మొగుడా ఉన్నావా ఊడేవారా? ఏంటి మన ఇంటి పక్కన జోడాలు అందరూ కూడానే ఒకళ్ళేమో లండన్కి వెళ్తున్నారు, ఒకళ్ళేమో గోవాకి వెళ్తున్నారు. మనల్ని కూడా ఎక్కడ కోదుకుని తీసుకెళ్ళండి. నేను కాశ్మీర్ తీసుకెళ్ళిన కదా, దాని గురించి చెప్పు. నేను వాటి గురించి చెప్పను. నేనేదో పెద్ద పీకిని అనుకోకండి మేడం. నేను దీన్ని కాశ్మీర్ తీసుకొని పోయినా. ఆడ ఐస్ కొండ ఎక్కుతా అంటే అక్కడ మిలిటరీ వాళ్ళందరూ వచ్చి ఏంటయ్యా నీకన్నా కొద్దిగా సిగ్గుందా, బామ్మని పట్టుకొని ఎలా వచ్చినావు ఇక్కడికి, ఆ చలిలో ఆ ముసలి గుండె చచ్చిపోతే తీసుకొని పోనన్నారు. సరేలే గాని ఇలా ఏమారం. అయ్యో శుక్రవారం అంటే ఇవాళ నీ కళ్ళకు శుక్లాలు వచ్చినట్టే నోరుకు కూడా శుక్లాలు వచ్చినాయి. శుక్రవారం కాదు శుక్రవారం. ఇలా శుక్రవారం జబర్దస్త్ వస్తుంది, సరదా శుక్రవారం జబర్దస్త్ వస్తుంది. చూస్తే షాక్ అయితే అర్థమైందా? అబ్బా ఏం చూస్తారులేండి, వెళ్దాం రండి. ఇటు కూర్చో. అబ్బా వద్దులేండి, వెళ్దాం పదండి. కూర్చోవే. సరే చూడండి అయితే. ఇగో ఆటో రాంప్రసాద్ గారు స్కిట్ వస్తుందండి. ఏమండి నోకరాజ్ గారుని తాగుబోతు రమేష్ గారు స్కిట్ వస్తుందండి. రాఘవ్ గారు స్కిట్ వస్తుందండి. ఏమండి ఉన్నారా ఊడారా? లేదండి నేను అప్పటికే చెప్తానే ఉన్నాను, వద్దండి చూడకండి అన్నాను. అంటే విన్నావా నా మాట? నేను చూస్తాను. ఇప్పుడు ఏమైంది? సరేలేవే. అలసిపోయారు. ఇలా శనివారం కాదు, ఇలా ఎడిపోతాం చెప్పు. అసలు ఈ రోజు నేను ఎక్కడికి రానండి. ఎందుకే? సరిపోదా శనివారం? నిన్న నేను చూస్తేనే నా కళ్ళు తిరిగి నేను కింద పడిపోయిన, అర్థమైందా? ఏం మాట్లాడతారండి, వాళ్ళు ఆదర కొడతారండి. సరేలే కూర్చొని చూడిగా. బ్లడ్ బాస్కర్ స్కిట్ వచ్చింది. సరదా శుక్రవారం టీం చీటింగ్ పాయింట్స్ ఇప్పుడే మైనస్ చేసేస్తా. అలా చూడి ఇస్మార్ట్ ఇమాన్యుయల్ టీం వచ్చింది. కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీం వచ్చింది. ఆ రాజమహేంద్ర శ్రీదేవి వచ్చింది చూడే. వద్దండి. ఈ ముసలి గుండె ఉంటదా? నేను అప్పుడే చెప్పాను నీకు వద్దే అని. ఏమండి ఏంటి అంత మంచి ప్లాట్ఫారం మీద వెళ్ళేటండి ఎలా చేస్తున్నారు? ఏం చేస్తామే మనం? ఎవరినైనా హింసించే వాళ్ళని ఏం చేస్తారండి, ఏమంటారండి? రాజమహేంద్ర శ్రీదేవి అంటారే, బస్ వేసుకొని మరీ వస్తుంది ఇక్కడికి. వీళ్ళని ఏమి చేసేటోళ్ళు ఎవరు లేరండి. ఎందుకు లేడే? ఒక మహానుభావుడు 26 సంవత్సరాల కింద ఉన్నాడు. ఆయనే భారతీయుడు. ఇన్స్టాగ్రామ్ లో కమింగ్ బ్యాక్ భారతీయుడు అని పెడితే ఆయన వచ్చేస్తాడు, అర్థమైందా? ఆయనకి చెప్దామండి సరేనా, ఎందుకంటే మంచి ప్లాట్ఫామ్ అండి అది. నేనే పెడతా. మీరు ఈ గేట్ దగ్గర చేస్తారా, ఆఫీస్ గేట్ దగ్గర చేస్తారా? ఎవరితో మాట్లాడుతున్నారు? నేపాల్ గూర్ఖా కదా. నేను నేపాల్ గూర్ఖా కమ్ బ్యాక్ ఇండియన్ అని పెట్టావు కదా. ఓ భారతీయుడు మీరే సార్. ఓ సార్ ఏంటి మీ సమస్య? ఏం లేదు సార్, మా సమస్య జబర్దస్త్ అని ఒక పెద్ద షో ఉంది సార్. అవును, అందులో కొంతమంది ఉన్నారు సార్, మొత్తం వాళ్ళ వల్ల నాశనం అయిపోతాను. ఆ విషయం మీరే చెప్తున్నారా?
వాళ్ళందరిని పిలిపి నేను వచ్చి మాట్లాడేస్తా. అవును సార్. A few moments later. జబర్దస్త్ లాంటి గొప్ప స్టేజ్ పైన మీరు చేసేది ఏంటి? నువ్వు చేసేది ఏంటి? ఇదంతా జరుగుతుందంటే ఫస్ట్ కొట్టాల్సింది ఇతన్ని. ఫస్ట్ అన్నది కొడుతున్నారు సార్. నువ్వు ఏం చేసావు? మంచిగా స్కిట్లు చేస్తున్నారు, 10కి 10 వస్తున్నాయి కదా సార్. నువ్వు 10కి 10 తెచ్చుకోవడం వల్లనే 7-8 తెచ్చుకున్న వాడు తొడగొడుతున్నాడు. రోహిణి ఎక్కడ? ఆ అమ్మాయి బయట ఉంది సార్. ఆవిడ ఉంటేనే కదా నీ టీం ఉండేది. మా టీమ్ లో ఒక అమ్మాయికి అలా ఫీల్ అయిపోతున్నారు. కార్తీక్ టీమ్ లో 4 అమ్మాయిలు ఉన్నారు. అయితే కార్తీక్ గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరికి లేదు. ఏ తీసారా టీము? కాదు రాఘవ, 10 సంవత్సరాల నుంచి పొట్లాలు కట్టే నువ్వు తొడలు కొడుతున్నావు, మీసాలు మెలిపెడుతున్నావు, ఏంటి సంగతి? మార్చమని చెప్పారండి, తొడలు కొడుతున్నాం. మార్చం అన్నది తొడలు కొట్టడానికి కాదు, స్కిట్లు కొట్టడానికి అడిగారు. వాళ్ళకి అలా చెప్పారా? మురారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా గర్వపడుతున్నానండి. వాడు కూడా గౌరవపడాలిగా మరి. భాస్కర్ అయ్యా, ఇదేంటో తెలుసా? మర్మకళ. మర్మకళ నాకు బాగా వచ్చు సార్. మర్మం అంటే ఏంటి ఎవరికి తెలియకుండా చేయాలి. నీతో ప్రాబ్లం అదే. నాకు కార్తీక్ అని ఒకడు ఉన్నాడు, ఆడుతూనే ప్రాబ్లం సార్. వాడు 2 ఎక్కువ తెచ్చుకుంటే చాలు సార్, ఎక్కువ అక్కర్లేదు సార్. శుక్రవారంలో ఒక సీడ పురుగు ఉన్నట్టే శనివారంలో కూడా సీడ పురుగు ఉంది సార్. ముందు ఆని సంపండి సార్. రోడ్డు మీద ఏదైనా పని జరిగిందనుకో అందరు ఏం చేస్తారు? చూసి చూడనట్టు వదిలేస్తారు. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? అది తీసుకొచ్చి స్కిట్ చేస్తున్నావు. నౌకరాజు చెప్పు. నువ్వెవరివి? నేను ఆర్టిస్ట్ ని. ఆర్టిస్ట్ అంటే ఏం చేయాలి? ఆర్టిస్ట్ జనాల్లోకి వెళ్ళాలి. నువ్వు చర్చిల మీదకి ఎందుకు వెళ్తున్నావు? అంటే కొంచెం ట్రెండ్ అవుతావని. నువ్వు ట్రెండింగ్ అనుకుంటున్నావు, వాళ్ళు ఎండింగ్ అనుకుంటున్నారు. ఇమానియల్ సార్, ఈ పండును పిసుకు, ఇంకా పిసుకు, ఇంకా గట్టిగా పిసుకు. ఏమొస్తుంది? ఏం రావట్లేదు సార్. ఇంకా మీ ట్రాక్ ఎందుకు పిసుకుతున్నారు? ప్రవీణ్, మొన్న ఏ దేశం వెళ్ళావు? బ్యాంకాక్ వెళ్ళాను సార్. దాని తర్వాత దుబాయ్ వెళ్ళాను సార్. దానికి ముందు శ్రీలంక వెళ్ళాను సార్. ఇన్ని దేశాలు తిరుగుతున్నావు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూపించిన ఆదేశాలు ఎప్పుడైనా పాటించావురా నువ్వు? భారతీయుడు గారు 5,000 రూపాయలు 5 నిమిషాల్లో పోయేటట్టు అనిపిస్తుంది. 5,000 రూపాయలు 5 నిమిషాలు పోయినట్టున్నాయి. ఎవరిని పట్టుకొని మాట్లాడుతున్నాడు సార్? భారతీయుడు రా, భారతీయుడు, భారతీయుడు. వీడు భారతీయుడు కాదు, కెవ్వు కార్తీక్. కార్తీక్ అప్పుడప్పుడు లేక చేస్తుంటాడు కదా. సరదా శుక్రవారం వల్ల ఎక్కువ చేయొద్దు చెప్తున్నా. అసలు తొడలు చాలా కొడుతున్నా, చూసుకోండి. చూస్తారేంటి సార్? మీరు పెద్ద దిక్కు సార్. తగులుకోండి సార్. ఏంటి సార్? కృష్ణ భగవాన్ గారు, వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఈ రోజు? కెవి కార్తీక్ అండ్ పటాస్ ప్రవీణ్ టోటల్ గా క్లైమాక్స్ లో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంత మంచి ప్లాట్ఫామ్ ని మీరు సరిగ్గా వేయట్లేదని కొట్టడం, క్లైమాక్స్ ఒకటి అదిరిపోయింది. చాలా బాగా చేశారు మీ ముగ్గురు లేడీస్. బాగుంది. పటాస్ ప్రవీణ్ అండ్ కార్తిక్. అండ్ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే సరదా శుక్రవారం సరిపోతా శనివారం ఆ కాంపిటీషన్ ఉంది, కానీ అందరూ కలిసి ఒక స్టేజ్ మీద వచ్చి ఒకరిని హెల్ప్ చేసి మీరు అందరూ వచ్చారు కదా, ఆ స్పోర్టివ్నెస్ ఉంది కదా, అది నాకు చాలా నచ్చింది. అంటే జబర్దస్త్ బాగుండాలి, అది ఎవరైతే ఏంటి. అది ప్రతి షోలో చూడడానికి కుదరదు మీకు, కానీ జబర్దస్త్ అది ఉంది, ఆ కాంపిటీషన్ ఉంది, కానీ అది కాకుండా ద టెండెన్సీ దట్ వీఆర్ వన్ టీమ్, అది నాకు చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ ఖుష్బు గారు. సో స్కోర్స్, లెట్స్ స్టార్ట్ విత్ యు మ్యామ్. ఖుష్బు గారు. So judges Kevu Karthik and Patas Praveen ki scores 18